ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ ఇలానే మంచి మంచి వీడియోస్తో కంటెంట్తో మీ ముందుకు వస్తాను ష్యూర్గా. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి హెయిర్ కేర్. అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నన్ను కలవగానే నన్ను అడిగేది నీ హెయిర్ చాలా బాగుంది, నీ హెయిర్ సీక్రెట్ ఏంటి, నీ హెయిర్ కేర్ రొటీన్ ఏంటి, ఏ షాంపూ వాడతావు, ఏ ఆయిల్ వాడతావు, ఇవన్నీ అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ ఇప్పుడు చెప్పేస్తాను. సో ఇంకెందుకు లేట్ పదండి చెప్పేస్తాను అన్నింటికి ఆన్సర్స్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్ ఏంటంటే నేను అస్సలు ఏ హెయిర్ కేర్ ఎక్స్పర్ట్ని కాదండి. సో మీరు కనుక నేను చెప్పే టిప్స్ కానీ నేను చెప్పే ప్యాక్స్ కానీ వాడే ముందు ప్లీజ్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అలానే ఆ ప్రొడక్ట్స్ మీకు పడతాయో లేదో, అవి మీకు సెట్ అవుతాయో లేదో కూడా చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, స్కాల్ప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లీజ్ డూ టేక్ కేర్. ఒకసారి జాగ్రత్తగా చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు యూస్ చేయండి. సో అదనమాట. సో నేను చెప్పేవన్నీ ఇవన్నీ నేను కొన్ని ఇయర్స్గా నేను ఫాలో అవుతున్న రొటీన్, నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు షేర్ దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ దీస్ ప్రోడక్ట్స్. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, మీకు సూట్ అయ్యే ప్రోడక్ట్స్తోనే నేను చెప్పే కొన్ని టిప్స్ని ఫాలో అవ్వండి. దట్ విల్ వర్క్, దట్ మే వర్క్, మే నాట్ వర్క్. ఇది నాకు వర్క్ అయింది. ఇది నా హెయిర్ కేర్, నా హెయిర్ లెంత్కి, నా హెయిర్ టెక్స్చర్కి సూట్ అయింది. మీ హెయిర్కి ఎలాంటిది సూట్ అవుతుంది అనేది మీరు ఒకసారి చూసుకోండి. సో అదనమాట. ఫస్ట్ వచ్చేసి నేను వాడే షాంపూ, హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్స్ వీటన్నింటిది ఒక 60% అయితే ఒక 40 to 50% మన హెయిర్ గ్రోత్ వచ్చేసి మన జీన్స్, మన హార్మోనల్ బ్యాలెన్స్, ఇంకా మన హెల్త్ కేర్, మన హెల్త్ ఇష్యూస్, మనం తీసుకునే ఫుడ్, మన వాటర్ ఇంటేక్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట హెయిర్ కేర్లో. ఫస్ట్ మన హెయిర్ హెల్దీగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్ హెల్దీగా ఉండాలి, మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి, అలానే మన హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఉండాలి, మన స్కాల్ప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అలానే చాలా ఇష్యూస్ ఉంటాయి హెయిర్ గ్రోత్కి రిలేటెడ్గా. సో అవన్నీ కూడా మీరు బేసిక్స్ నుంచి, ఒకవేళ మీకు కనుక ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది, ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఉందంటే ప్లీజ్ మీరు ఒకసారి డెర్మటాలజిస్ట్కి కానీ హెయిర్ కేర్ ఎక్స్పర్ట్స్కి కానీ చూపించుకోండి. ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో ఫైండ్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటి అని. ఒకవేళ మీకు డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా, లేకపోతే మరీ డ్రై స్కాల్ప్ ఉన్నా, ఎక్కువ ఇచ్చీ స్కాల్ప్ ఉన్నా, స్వెట్టీ స్కాల్ప్ ఉన్నా, వీటన్నింటికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే ఇవన్నీ జరగవు. ఒకవేళ అది అబ్నార్మల్గా లేదు, చాలా చాలా నార్మల్గా ఉంది, నార్మల్ హెయిర్ ఫాల్ ఉంది, ఆర్ నార్మల్గా ఇచ్చీ స్కాల్ప్ మీది చిన్నప్పటి నుంచి, అలా అయితే మీకు కొన్ని టిప్స్ చెప్తాను, అది ఫాలో అయితే మీకు అవి వర్క్ అవ్వచ్చు. సో ఏంటంటే ఫస్ట్లీ మీరు షాంపూస్ అస్సలు మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఎవరైనా రికమెండ్ చేస్తున్నారని చెప్పి, లేకపోతే అది ఫ్యాన్సీగా ఉన్నాయని చెప్పో, లేకపోతే అవి పనిచేస్తాయేమో దాని మీద ఇంగ్రీడియంట్స్ గురించి చూసో అలా అస్సలు చేయకండి. మీరు బేసిక్గా ఫస్ట్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి మనందరం ఒక రొటీన్, హెయిర్ కేర్ రొటీన్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ హెయిర్ ఆయిల్, షాంపూ ఉంటుంది అందులో. సో షాంపూ ఏది యూస్ చేస్తున్నారో అదే వాడండి. డోంట్ స్విచ్ టు షాంపూస్ రెగ్యులర్గా కొత్త షాంపూస్ వాడుతున్నట్టయితే మీ హెయిర్కి అవి సెట్ అవ్వవు. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక 2 months ఒక షాంపూ యూస్ చేశారు, అది వర్క్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మీరు ఇంకొక షాంపూ స్విచ్ అయిపోతే, ఆ షాంపూ మీకు సెట్ అవ్వకపోతే ఈ 2 months వాడింది వేస్ట్ అయిపోతుంది. సో నేనేం చెప్తున్నానంటే అస్సలు షాంపూ స్విచ్ చేయకండి, 1-2 ఆప్షన్స్ పెట్టుకోండి అంతే. సో వాటినే యూస్ చేస్తూ ఉండండి. నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి, మేబీ నేను 11-12 ఇయర్స్, నాకు 11-12 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను ప్యాంటీన్ షాంపూ మాత్రమే వాడుతున్నాను. అంతకు ముందంతా నేను సోప్ నట్స్, కుంకుడుకాయలు వాడేదాన్ని. సో 11 years నుంచి నాకు తెలిసి ఇప్పటి వరకు నేను ప్యాంటీన్ షాంపూయే వాడుతున్నాను. ఒక 3 years బ్యాక్ నుంచి మమాఎర్త్ షాంపూ వాడుతున్నాను. మమాఎర్త్ ఆనియన్ షాంపూ ఉంటుంది, ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్. అండ్ ప్యాంటీన్ ప్రో వి హెయిర్ ఫాల్ కోసం ఒక షాంపూ ఉంటుంది, ఇక్కడ పెడతాను నేను చూడండి. ఇది ప్యాంటీన్ షాంపూ అండ్ మమాఎర్త్ షాంపూ, ఈ రెండే నేను యూస్ చేస్తాను. ఇంకా ఏ షాంపూ మార్చను. మధ్యలో నేను హెయిర్కి కలర్ చేయించుకున్నానని ఐ స్టార్టెడ్ యూజింగ్ లోరియల్ ఫర్ సమ్ డేస్ అండ్ మై హెయిర్ స్టార్టెడ్ ఫాలింగ్ లైక్ అబ్నార్మల్లీ. నాకు అస్సలు సూట్ కాలేదు. సో దెన్ ఐ డిసైడెడ్
టు నెవర్ చేంజ్ మై షాంపూస్. సో అప్పటి నుంచి నేను ఓన్లీ ప్యాంటీన్ షాంపూ, ఓన్లీ మమా అర్త్ షాంపూ యూస్ చేస్తున్నాను. అండ్ షాంపూ వచ్చేసి షాంపూ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుందండి. మనం చిన్నప్పటి నుంచి మేబీ ఎవ్రీ వీక్కి 2-3 షాంపూ యూస్ చేస్తాము. సో జెంటల్గా ఉండండి షాంపూ యూస్ చేసేటప్పుడు కూడా. డోంట్ బీ సో రూడ్ ఆర్ హార్ష్ ఆన్ యువర్ హెయిర్. జెంటల్గా యూస్ చేయండి షాంపూ కూడా. అదొకటి. నేనేం టిప్ చెప్తాను అంటే, షాంపూ యూస్ చేసేటప్పుడు డోంట్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ ద స్కాల్ప్. ఒక మనం వాష్రూమ్లోనే జగ్ యూస్ చేస్తాం కదా, జగ్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో షాంపూ వేసి డైల్యూట్ చేసి అప్పుడు ఆ మిక్చర్తోని హెయిర్ వాష్ చేసుకోండి. సో దట్ ఆ కెమికల్ ఆ షాంపూ థిక్గా ఉంటుంది కదా, మనం థిక్ షాంపూని స్కాల్ప్ మీద పెట్టి అది వాష్ చేసి సోప్ అంతా ఇందులో ఉండిపోతుంది. అందులో ఉండే కెమికల్స్ అంతా స్కాల్ప్ పైన ఉండిపోతుంది. మనం వాటర్తో క్లీన్ చేసుకోకపోతే ఆ థిక్ టెక్స్చర్ అన్నది పట్టేస్తుంది హెయిర్కి. సో అలా జరగకూడదు అంటే వాటర్లోని షాంపూ డైల్యూట్ చేసుకొని ఆ రన్నింగ్ కన్సిస్టెన్సీతోని వాష్ చేసుకుంటే ఆ షాంపూ ఏదైతే ఉంటుందో కొంచెం కొంచెం అయినా కూడా స్కాల్ప్ మీద ఉండకుండా ఉంటుంది. సో అది నేను చాలా ఇయర్స్ నుంచి ఇలానే చేస్తున్నాను. సో మీకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో షాంపూ విషయానికి వచ్చేసి అది. ఆఫ్టర్ షాంపూ ప్లీజ్ యూస్ కండిషనర్. చాలా మంది అనుకుంటారు కండిషనర్ మా హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది, సో కండిషనర్ వాడొద్దు అలా అనుకుంటారు. అలా ఏం ఉండదండి. కండిషనర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షాంపూ ఎంత ఇంపార్టెంటో కండిషనర్ కూడా అంతే ఇంపార్టెంట్. టైం వేస్ట్, ఆ 4-5 మినిట్స్ ఉంచుకోవడం కోసం చాలా మంది లేజీ అయిపోయి షాంపూ యూస్ చేయరు. అందుకనే చాలా మంది షాంపూ బాటిల్ అయిపోతుంది కానీ కండిషనర్ అలానే ఉండిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా కండిషనర్ కూడా వాడండి. కండిషనర్ కూడా ఎక్కువ వాడేకండి. ఒక పీ సైజ్ అంత కండిషనర్ తీసుకొని పామ్స్ మొత్తం రబ్ చేసుకొని అది ఓన్లీ ఈ కింద హెయిర్కి మాత్రమే వాడండి. స్కాల్ప్ మీద వాడకండి, ఓన్లీ రూట్స్కి మాత్రమే వాడండి. స్కాల్ప్ దగ్గర మాత్రం అస్సలు కండిషనర్ వాడకండి. ఓన్లీ కింద ఉన్న హెయిర్కి మాత్రమే వాడండి. మీ హెయిర్ లెంత్స్కే వాడండి, రూట్స్కి మాత్రం వాడద్దు. సో అదనమాట కండిషనర్ గురించి వచ్చేసి. షాంపూ మోస్ట్లీ మనం ఏ బ్రాండెడ్ షాంపూ యూస్ చేస్తున్నామో అదే బ్రాండెడ్, అదే సేమ్ ఉన్న కండిషనర్ కూడా వాడండి. సేమ్ పెయిర్ ఉన్న కండిషనర్ అండ్ షాంపూ వాడండి. రెండు మిస్ మ్యాచ్ చేయొద్దు. సో ట్రై టు డూ దీస్ థింగ్స్. షాంపూ వరకు వచ్చేసరికి, కండిషనర్ వరకు వచ్చేసరికి. అండ్ ఇంకొకటి వచ్చేసి హెయిర్ ఆయిల్. చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే హెయిర్ ఆయిలింగ్. అక్కడే చాలా మంది మిస్టేక్స్ కూడా చేస్తారు. మీ హెయిర్ గ్రోత్ ఉండాలన్నా, మీ స్కాల్ప్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మీ స్కాల్ప్ దగ్గర రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మీ హెయిర్ షైనీగా ఉండాలన్నా, కండిషన్డ్గా ఉండాలన్నా, రఫ్గా ఉండకూడదు, అలా ఉండాలి, అలా ఇచ్చి స్కాల్ప్ ఉండకూడదు, అవి ఏమీ ఉండకూడదు అంటే మేజర్ థింగ్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్. చాలా మంది ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయి ఇగ్నోర్ చేస్తున్న ముఖ్యమైన విషయం హెయిర్ ఆయిల్ అండి. అస్సలు ఇగ్నోర్ చేయకండి. హెయిర్ ఆయిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం వెనుకటి రోజుల్లో కూడా వాళ్ళ హెయిర్, మన అమ్మమ్మలది, మన అమ్మలది, మన పెద్దవాళ్ళవి హెయిర్ అంత స్ట్రాంగ్గా, లాంగ్గా, చాలా రోజులు బ్లాక్గా. ఇప్పుడు మనకి టీనేజ్లోనే హెయిర్ గ్రే అయిపోతుంది. పాత వాళ్ళని చూసుకుంటే 40s వచ్చినా 50s వచ్చినా ఇంకా బ్లాకిష్గానే ఉంటుంది వాళ్ళ హెయిర్. గ్రేస్ అప్పుడే రావు చాలా మందికి. వెనకటి కాలం వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది మన పేరెంట్స్ హెయిర్. వాటన్నింటికి రీజన్ ఏంటంటే హెయిర్ ఆయిలింగ్. నాకు తెలిసి హెయిర్ ఆయిలింగ్ మస్ట్. సో ఇప్పుడు మనం ఎలానో రోజు హెయిర్ ఆయిల్ చేసుకొని రోజు జడలుకొని ఉండలేం కాబట్టి బిఫోర్ నైట్ మనం రేపు మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటాము, ఆర్ 2-3 hours బిఫోర్ హెయిర్ వాష్ ఖచ్చితంగా మీ హెయిర్ని ఆయిల్ చేసుకోండి. ఎలా అంటే చంపి ఫుల్గా అప్లై చేసేసుకోండి. మొత్తం రూట్స్ నుంచి టిప్స్ వరకు, హెయిర్ లెంత్స్ వరకు మొత్తం ఆయిల్ చేసుకోండి, కొంచెం కూడా వదిలేకుండా. చాలా మంది హెడేక్ వస్తుందనో ఆర్ఎల్స్ అప్లై చేసుకోవాలి కాబట్టి అని ఓన్లీ ఈ పార్ట్లో అప్లై చేసి లెన్స్కి అప్లై చేయకుండా అలా చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఫస్ట్ మీరు ఏ ఆయిల్ తీసుకుందాం అనుకుంటున్నారో
అందరం కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం మేజర్గా మన సౌత్ ఇండియన్స్. అలా కాదు, ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, క్యాస్టర్ ఆయిల్ ఆముదం అంటాం కదా, అది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్గా. చాలా జిడ్డుగా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అది అస్సలు కాస్ట్లీ కూడా కాదు, కాకపోతే ఇన్వెస్ట్ ఇన్ గుడ్ క్యాస్టర్ ఆయిల్. మంచి క్యాస్టర్ ఆయిల్ కొనుక్కోండి. చాలా ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా ఉంటుంది క్యాస్టర్ ఆయిల్. ఆముదం అంటారు కదా, అదే. చిన్నపిల్లలు కూడా చాలా చాలా అప్లై చేస్తారు ఆముదంని. సో అది తీసుకొని కొంచెం హీట్ చేసుకోండి. ఏ ఆయిల్ అయినా కొంచెం అప్లై చేసే ముందు వార్మ్ చేసుకోండి. అలానే హాట్ ఆయిల్ అప్లై చేసేసుకోండి, దట్ విల్ హర్ట్ యువర్ స్కాల్ప్. హీట్ చేసుకోండి, జస్ట్ వార్మ్ చేసుకొని మీరు ఫింగర్స్ డిప్ చేసే అంత వార్మ్గా ఉన్నప్పుడు టేక్ ఇట్ ఆన్ యువర్ పామ్ అండ్ ఎయిదర్ అప్లై ఇట్ లైక్ దిస్. లేదు మీకు చాలా ఓపిక ఉంది, టైం ఉంది అనుకుంటే పార్ట్స్గా చేసుకొని కాటన్తో అప్లై చేసుకోండి, ఇంకా ఎఫెక్టివ్గా ఆయిల్ అవుతుంది హెయిర్. సో కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు హెయిర్కి. బట్ దట్ డజంట్ నాకు నచ్చదు బేసిక్గా. ఆలివ్ ఆయిల్ హెడ్కి నాకు నచ్చదు. ఒకవేళ మీకు కన్వీనియంట్గానే ఉంటుంది అంటే గో విత్ ఇట్. ఆలివ్ ఆయిల్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ హెయిర్. సో ఏ ఆయిల్ అయినా కానీ కొంచెం వార్మ్ చేసుకోండి. ఆ వార్మ్ చేసుకున్న ఆయిల్ని మంచిగా మసాజ్ చేసుకోండి. టేక్ యువర్ టైం. మీ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో మీ టైం తీసుకొని కూర్చొని నిదానంగా ఓపికగా హెయిర్ అంతా ఆయిల్ చేసుకొని జడ అల్లె వేసేసుకొని నిద్రపోండి. లేచి అప్పుడు హెయిర్ వాష్ చేసుకోండి. అప్పుడు షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేసి అప్పుడు మీ హెయిర్ టెక్స్చర్ మీకు ఎంత బాగా అనిపిస్తుందో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఆయిల్ లేని హెయిర్ షాంపూ చేసి ఆయిల్ ఉన్న హెయిర్ షాంపూ చేస్తే మనలో చాలా మందికి తెలుసు, కానీ టైం లేకో ఆర్ఎల్స్ ఎవరు చేస్తాడులే అనో ఇగ్నోర్ చేసేస్తాము. సో డోంట్ డూ దాట్. సో ఆయిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయిలింగ్లో టిప్స్ వచ్చేసి హెయిర్ గ్రోత్ కోసము ఇదంతా కోకోనట్ ఆయిల్ తీసుకుంటాం కదా, ఒక లార్జ్ బౌల్ తీసుకోండి. అందులో హైబిస్కస్ ప్లాంట్స్కి ఆకులు ఉంటాయి కదా, మందారపు చెట్లు ఆకులు. సో ఆకులు, మందారం పువ్వులు, ఇంకా వేర్లు ఉంటాయి కదా, వట్టి వేర్లు. ఆయుర్వేదం షాప్లో చాలా దొరుకుతాయి అలాంటివి. సో అలాంటి హెయిర్ గ్రోత్కి రిలేటెడ్ అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో దొరికేస్తాయి. సో ఆ రూట్స్ అవన్నీ ఉంటాయి ఆయుర్వేదం స్టోర్స్లోని. సో మీరు ఒకసారి వెళ్ళి కనుక్కుంటే అవి తెచ్చేసుకోవచ్చు ఈజీగానే. సో అవి ఇంకా మెంతులు కూడా చాలా చాలా హైలీ రికమెండెడ్ ఫర్ హెయిర్ గ్రోత్. ఎస్పెషలీ హెయిర్ కండిషన్ చేస్తాయి మెంతులు. చాలా అంటే రఫ్గా ఉన్న వాళ్ళకి, ఇచ్చి స్కాల్ప్ ఉన్న వాళ్ళకి మెంతులు చాలా బాగా పనిచేస్తాయి. సో అవి కూడా యూస్ చేయండి. మెంతులు ఇవన్నీ వేసి హాట్ ఆయిల్లో బాగా అవి మరిగిపోవాలి. అవి బాగా బాయిల్ అయిపోయాక ఆయిల్ అదంతా స్ట్రెయిన్ చేసేసుకుని ఆయిల్ ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. నేను ఒక మంత్ మామూలుగా ఆయిల్ చేసుకుంటే ఒక మంత్ ఇలా హర్బ్డ్ ఆయిల్ అంటే ఇలా హర్బ్స్ అన్ని యాడ్ చేసింది, ఫ్లవర్స్ ఇవన్నీ చెప్పాను కదా, ఇదంతా ఒకటి ఉంటుంది. సో ఈ ఆయిల్ అంతా అప్లై చేసుకుంటాను. ఒక 1 మంత్ అలా అయితే ఒక 1 మంత్ ఇలా చేసుకుంటాను. సో అలా హెయిర్ ఆయిల్ చేసుకుంటాను. సో డోంట్ స్కిప్ హెయిర్ ఆయిలింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ హెయిర్ కేర్ రొటీన్ ఈజ్ ఆయిలింగ్ తర్వాత షాంపూ, తర్వాత కండిషనర్, ఇంకా వచ్చేసి హెయిర్ ప్యాక్స్కి వచ్చేస్తే రకరకాలు ఉన్నాయండి. ఈరోజు మార్కెట్లో కూడా రకరకాల హెయిర్ ప్యాక్స్ దొరుకుతున్నాయి, రెడీమేడ్ ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్స్. నన్ను అడిగితే ఐ డోంట్ రికమెండ్ రెడీమేడ్ హెయిర్ ప్యాక్స్. నేనైతే పర్సనల్గా యూస్ చెయ్యను. ఎప్పుడైనా బాగా లేజీగా అనిపిస్తే ఒక మమాత్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తాను తప్ప ఐ డోంట్ రికమెండ్ హెయిర్ ప్యాక్స్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. నేను డిఐవై చేసుకున్నవి ఆర్ ఇంట్లో దొరికే వాటితోనే నేను ఎక్కువ చేసుకుంటాను. సో మీరు కూడా మీ హెయిర్ స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలి అంటే కెమికల్ ప్రోడక్ట్స్ పక్కన పెట్టేసి న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడటానికి ట్రై చేయండి. అది మీరు ఇంట్లో చేసుకున్నదైనా బయట కొనుక్కున్నదైనా టేక్ సమ్ టైమ్. అది కొనుక్కునే ముందు దాని ఇంగ్రీడియంట్స్ చదవండి. యూట్యూబ్ ఇస్ దేర్, గూగుల్ ఇస్ దేర్, కొంచెం సర్చ్ చేయండి. అది కొనుక్కునే ముందు అది మన హెయిర్ టెక్స్చర్కి సెట్ అవుతుందా లేదా అని చూసుకోండి. నాది వచ్చేసి వేవీ హెయిర్ అనమాట. నాది సిల్కీగా ఉండదు, వేవీగానే ఉంటుంది, అలానే కర్లీగా కూడా ఉండదు. సో నేను నా హెయిర్కి కండిషన్ చేసుకునే ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతాను.
అలానే మీ హెయిర్ టెక్స్చర్ మీద ఓవర్ కర్లీగా ఉంది అంటే మీరు చిక్కులు తక్కువగా ఉండే ప్రొడక్ట్స్ వాడాలి. సెరమ్స్ కానీ హెయిర్ ఆయిలింగ్ కానీ అదంతా ఎక్కువ చేసుకుంటే చిక్కులు ఉండవు. సో దట్ మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కండిషన్కే యూస్ చేయాలి. నాలా వేవీ హెయిర్ ఉన్న వాళ్ళైతే కండిషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కండిషన్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ వాడండి. దట్ డజంట్ మీన్ స్పాస్కి వెళ్ళాలి ఆర్ బయట నుంచి ఏవో ప్రొడక్ట్స్ తెచ్చుకోవాలి, అలా ఏమి కాదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం హెయిర్కి చాలా కేర్ తీసుకోవచ్చు. అండ్ సిల్కీగా ఉన్న వాళ్ళకి, ఆయిలీగా ఉన్న వాళ్ళకి డ్రైగా ఉంచే షాంపూస్ కానీ డ్రైగా ఉంచే ప్రొడక్ట్స్ కానీ యూస్ చేయండి. సో మన హెయిర్ టెక్స్చర్ బట్టి మనకి ఏ ప్రొడక్ట్స్ సూట్ అవుతాయి అనేది మనమే రీసెర్చ్ చేసుకొని మనమే ఎక్స్పెరిమెంట్ చేసుకొని తెలుసుకోవాలి. మనకు ఒకసారి సూట్ అయిన ప్రోడక్ట్ని అది అట్లీస్ట్ 5 to 6 months యూస్ చేస్తే దానివల్ల మన హెయిర్కి ఎలాంటి దొరుకుతోంది అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ మనం హెయిర్ ఫాల్ ప్రొడక్ట్స్ వాడితే స్ట్రైట్గా 5-6 months వాడితే దాని రిజల్ట్ ఎలాంటిది మనకు తెలుస్తుంది. ఒక 1 month వాడేసి ఒక 2 months వాడేసి మనకి హెయిర్ ఫాల్ ఇంకా తగ్గట్లేదు, ఇది పని చేయట్లేదు అని డోంట్ డూ దట్. ఒక 5-6 months వాడితే కానీ ఇట్ మస్ట్ వర్క్ ఆన్ అస్. మన హెయిర్ పైన అది వర్క్ చేసి అది పనిచేస్తుంది లేదు అని తెలుసుకోవాలి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి DIY హెయిర్ ప్యాక్స్. నేను చేసేవి చాలా తక్కువ DIYs, ఓన్లీ 2 or 3 ఉంటాయి. నా హెయిర్కి ఇవి సరిపోతాయి. ఇవి అట్లీస్ట్ రోజు కుదరదు ఎలానో మనకి. సో అట్లీస్ట్ మంత్లో 2 to 3 times ఆర్ 2 times, ఫస్ట్ వీకెండ్ ఒకసారి లాస్ట్ వీకెండ్ ఒకసారి అలా ప్లాన్ చేసుకోండి. సో ఇలా ప్లాన్ చేసుకుంటే దట్ విల్ బీ ఇనఫ్ కండిషన్డ్ అనమాట. బాగానే సరిపోతుంది. నాకైతే నా హెయిర్కి బాగానే సూట్ అవుతుంది. మీరు కూడా అలా ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ హెయిర్ ప్యాక్ వచ్చేసి ప్రోటీన్ ప్యాక్. ఎగ్ చాలా ప్రోటీన్, మనందరికీ తెలిసిన విషయమే. సో చాలామంది, నేను వెజిటేరియన్ బేసిక్గా, నాకు కూడా ఎగ్ స్మెల్ నచ్చదు. సో చాలా రేర్గా ఎవరైనా నాకు హెల్ప్ ఉన్నారు పెట్టడానికి అన్నప్పుడే నేను ఈ ఎగ్ హెయిర్ ప్యాక్ యూస్ చేస్తాను, లేదంటే లేదు. అది కూడా ఎలా అంటే ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి. ఎల్లో యోక్ మాత్రం అస్సలు హెడ్ పైన యూస్ చేయకండి. ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోండి. ఎగ్ వైట్తోని మీరు ఏ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తారో, కోకోనట్ ఆయిల్ అయితే కోకోనట్ ఆయిల్ చెప్పాను కదా ఇందాకే. సో ఏ ఆయిల్ అయినా ఆయిల్ ఎగ్ వైట్లోని బాగా బీట్ చేసేసుకొని అందులో కర్డ్ వేసుకోండి. కర్డ్ లెమన్ ఎగ్ వైట్స్ ఇంకా ఆయిల్, ఈ 4 బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్నాక అది మొత్తం రూట్స్ నుంచి లెన్స్ వరకు స్కాల్ప్ అంతా, తర్వాత ఈ లెన్స్ అంతా పట్టించేసుకొని పైకి పెట్టేసుకొని ఒక గుడ్ 30 to 40 minutes రెస్ట్ చేసేసి తర్వాత నీట్గా వాష్ చేసుకోండి. అండ్ ప్లీజ్ హాట్ వాటర్తో అస్సలు స్నానం చేయొద్దు ఎగ్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఎగ్ కుక్ అయిపోతుంది, హెడ్లోని ఉండిపోతుంది, ఆ స్మెల్ అస్సలు పోదు. సో వామ్ వాటర్, ఇంక నేను చలేసేస్తోంది అంటే తప్పదు అంటే దెన్ యూజ్ వామ్ వాటర్. లేదు ఇఫ్ యు ఆర్ గుడ్ టు గో దెన్ గో విత్ కోల్డ్ వాటర్. మామూలుగా ట్యాప్ వాటర్తోనే స్నానం చేయండి. అలా అయితే ఎగ్ మొత్తం వాష్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఆ స్మెల్ ఉండదు. అండ్ ప్లీజ్ తర్వాత షాంపూ కూడా చేయండి, లేకపోతే స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో చెప్తున్నాను మీకు. ఎగ్ ప్యాక్ ఒకటి. సో అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే అలోవెరా జెల్. అలోవెరా మనకు బాగా అవైలబుల్గా ఉంటుంది కదా, ఇంటి దగ్గరే చెట్లు ఉంటాయి. లేదు కుదరదు అంటే గో ఫర్ రెడీమేడ్ అలోవెరా జెల్. నన్ను అడిగితే 90% ఇంట్లో ఉన్న అలోవెరా మొక్కతోనే ట్రై చేయండి. అందులో కూడా సేమ్ ఆయిల్, మనం ఏ ఆయిల్ వాడతామో ఆ ఆయిల్తో అలోవెరా జెల్ మిక్స్ చేసేసుకొని అదొక ప్యాక్ వేసుకోండి. దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఫర్ హెయిర్ ఫాల్కి అలోవెరా చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసి చూసుకోండి పనిచేస్తుంది లేదు అని. అండ్ ఇంకా వచ్చేసి హెయిర్ ప్యాక్స్కి వచ్చేసి పెరుగు అండ్ మెంతులు కొంచెం ఫ్రై చేసేసుకొని ఒక 2 spoons ఫ్రై చేసేసుకొని అది బాగా పౌడర్ చేసుకొని అది పెరుగులో మిక్స్ చేసుకొని అందులో నిమ్మకాయ, లెమన్ మనకి డాండ్రఫ్ ఉన్నా, ఇచ్చి స్కాల్ప్ ఉన్నా, లేకపోతే స్కాల్ప్ పైన ఏమైనా అక్కడక్కడ చిన్న ఇవి ఉంటాయి కదా, కొంచెం ఒక్కొక్కసారి దురద వస్తూ ఉంటాయి. సో అవన్నీ పోగొట్టడానికి లెమన్ చాలా యూజ్ అవుతుంది, సిట్రిక్ కాబట్టి. సో ట్రై టు యాడ్ లెమన్ ఇన్ యువర్ ప్యాక్స్.
సో పెరుగు, మెంతులు, లెమన్ ఈ 3 కలుపుకొని బాగా అప్లై చేసేసుకొని సేమ్ 30 to 40 minutes పెట్టేసుకోవచ్చు. ఈ 3 ప్యాక్స్ నేను వాడతాను. సో ఇవి కూడా మీకు హెల్ప్ అవుతాయి, యూస్ చేయండి, వాడి చూడండి ఎలా ఉంటాయో. అండ్ అది వచ్చేసి ప్యాక్స్ గురించి. అండ్ దెన్ స్నానం చేసేటప్పుడు అస్సలు మీరు హాట్ వాటర్ యూస్ చేయకండి. వెదర్ మీరు ప్యాక్స్ వేసుకున్నా వేసుకోకపోయినా షాంపూ చేసేటప్పుడు అస్సలు హాట్ వాటర్ అనేది యూస్ చేయకండి. ఎయిదర్ వామ్ వాటర్, అసలు వామ్ వాటర్ కూడా నేను రికమెండ్ చేయను, కోల్డ్ వాటరే చేయండి, ట్యాప్ వాటరే చేయండి. అది అవ్వట్లేదు, బాగా చలికాలంగా ఉంది అంటే దెన్ గో విత్ వామ్ వాటర్. అలా అయితేనే మీ హెయిర్ ఫ్రిజ్జీగా అవ్వకుండా ట్యాంగల్ ఫ్రీగా ఉంటుంది. హాట్ వాటర్ ఎంత చేస్తే అంత ట్యాంగల్స్ వచ్చేస్తాయి, అంత ఫ్రిజ్జీగా అయిపోతుంది. సో హాట్ వాటర్తో అస్సలు తలస్నానం చేయకండి. సో ఓన్లీ కోల్డ్ వాటర్ రికమెండ్ చేస్తాను. అది స్నానం అయిపోయాక మనలో చాలా మంది టవల్స్తోని, హార్ష్గా ఉండే టవల్స్తోని, రఫ్గా ఉండే టవల్స్తోని, ఇంకా టర్కీ టవల్స్తోని తుడిచేసుకుంటూ ఉంటాము. సో అది మాత్రం అస్సలు చేయకండి. మన ఇంట్లో పాత టీషర్ట్లు ఉంటాయి కదా, మనం వేసుకునే టీషర్ట్స్ కానీ, మెన్స్ వేసుకునే టీషర్ట్స్ కానీ పాత వైపున ఉంటాయి కదా, సో అది రోల్ చేసుకొని ఉంచుకోండి. దట్ విల్ నాట్ హార్మ్ యువర్ హెయిర్. ఆ గరుకుగా ఉండే టవల్స్ యూస్ చేయడం వల్ల హెయిర్ కూడా హార్ష్గా అయిపోతుంది. సో మేక్ ష్యూర్ ఓల్డ్ టీషర్ట్స్ వాడండి వీలైనంత వరకు హెయిర్ డ్రై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందరికీ ఉండే మేజర్ డౌట్ హీట్ ప్రొడక్ట్స్, హీట్ టూల్స్. సో స్నానం, హెయిర్ వాష్ చేసుకునే వరకు ఆయిలింగ్, షాంపూ, కండిషనింగ్, వాటర్ ఇదంతా ఒకటి అయితే, హీట్ టూల్స్ మనం యూస్ చేస్తే హెయిర్ పాడైపోతుందేమో, అసలు ఎలా యూస్ చేయాలి, ఏ ప్రొడక్ట్స్ వాడాలి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. నాకు కూడా బిగినింగ్లో చాలా డౌట్స్ ఉండేవి. సో అలా రీసెర్చ్ చేసి అలా నేను హెయిర్కి యూస్ చేయడంతో నాకు అలా ఒకటి వచ్చిందనమాట, ఒక అవగాహన వచ్చింది. ఎలాంటి హెయిర్ కేర్ వాడితే, ఎలాంటి హెయిర్ టూల్స్ వాడితే ఎంత హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది మన హెయిర్కి, అవంతా తెలుసుకున్నాను. సో నాకు తెలిసింది ఇంకా 100% కాదు, నాకు తెలిసిన కొంచెంలో మీకు చెప్తున్నాను అనమాట. సో హెయిర్ వాష్ అయిపోగానే సీరం వాడండి, ఖచ్చితంగా ఒక సీరం అయితే వాడండి. ఒక మంచి గుడ్ సీరం పైన ఇన్వెస్ట్ చేయండి. నేనైతే లెవాన్ సీరం వాడతాను, బీబ్లాంట్ సీరం వాడతాను, ఈ 2 సీరమ్స్ వాడతాను. అండ్ సీరం వాడాక మరీ ఇంకా డ్రిప్పింగ్గా ఉన్నప్పుడు, వాటర్ డ్రిప్ అవుతున్నప్పుడు హెయిర్ అయితే దువ్వుకోకండి. కొంచెం అది డ్రై అయ్యాక కొంచెం వెట్గా ఉంది అన్నప్పుడు ఒకసారి ట్యాంగిల్స్ అంతా చుక్కులన్నీ తీసేసుకొని, దెన్ ఇఫ్ యూ వాంట్ టు స్టైల్ యువర్ హెయిర్, బ్లో డ్రై వాడాలనుకున్నా, లేకపోతే హాట్ ఐరన్ వాడాలనుకున్నా, కర్లర్ వాడాలనుకున్నా, ఏమైనా హీట్ ప్రొడక్ట్స్ వాడాలనుకుంటే డోంట్ యూజ్ ఇట్ ఆన్ వెట్ హెయిర్, అస్సలు వాడకండి. బ్లో డ్రై కూడా నీళ్లు కారిపోతున్న జుట్టుకి బ్లో డ్రై చెయ్యకండి. కొంచెం టైం తీసుకొని ఒక 10 minutes టీషర్ట్ ర్యాప్ చేసి ఉంచేస్తే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకున్నాక అప్పుడు హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే వాడండి. ఖచ్చితంగా మీరు ఒకవేళ హీట్ టూల్స్ వాడుతున్నట్టయితే అది ఓన్లీ డ్రయర్ అయినా కానీ, డ్రయర్ వాడే ముందు హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే ఖచ్చితంగా వాడండి. దట్ విల్ స్టాప్ హార్మింగ్ యువర్ హెయిర్. ఐ డోంట్ టెల్ అది పూర్తిగా మీ హెయిర్ డ్యామేజ్ చేయకుండా ఉంటుంది అని నేను చెప్పను. అట్లీస్ట్ ఇట్ విల్ స్టాప్ 50 to 60% హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. సో ఇన్వెస్ట్ ఆన్ అ గుడ్ హెయిర్ ప్రొటెక్టెంట్ స్ప్రే. నేను అవి కూడా కొన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇప్పటివరకు నేను చెప్పిన ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కొనుక్కోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు కావాలంటే పర్చేస్ చేయండి. సో నేనైతే బీబ్లాంట్ హెయిర్ ప్రొటెక్టెంట్ స్ప్రే వాడతాను. అంతకుముందు రెవ్లాన్ది వాడేదాన్ని, ఇప్పుడు బీబ్లాంట్దే వాడుతున్నాను. సో బీబ్లాంట్ హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే వాడినాక మీరు బ్లో డ్రై కావాలంటే బ్లో డ్రై, ఐరన్ కావాలంటే హాట్ ఐరన్, స్ట్రైట్ చేసుకోవాలంటే స్ట్రైట్, కర్లింగ్ చేసుకోవాలంటే కర్లింగ్, ఇంకా ఏమైనా హెయిర్ టూల్స్ వాడాలంటే వాడచ్చు. దట్ విల్ ఆఫ్ కోర్స్ హార్మ్ యువర్ హెయిర్. కానీ అలా అని బోరింగ్గా రోజు ఒకటే హెయిర్ ఉంచుకోలేం కాబట్టి ఎక్స్పెరిమెంట్, బట్ టేక్ గుడ్ కేర్. ఒకవేళ మనం హెయిర్కి టూల్స్ వాడుతున్నాము, హీట్ పెడుతున్నాము అంటే ప్లాన్ అహెడ్ అనమాట. హీట్ అయిపోయినాక దానికి మంచిగా ఆయిల్ పెట్టించేసి మంచి హెయిర్ కేర్ ఏదైనా మంచి ప్యాక్ వేసుకొని స్టీమ్ పెట్టుకోండి. హెయిర్కి కూడా ఒక కాటన్ క్లాత్ని హాట్ వాటర్లో డిప్ చేసేసి అది బాగా పిండేసి అది హాట్గా ఉన్నప్పుడే ర్యాప్ చేసేసుకోండి మీరు ప్యాక్ పెట్టేసుకున్నాక.
దట్ విల్ స్టీమ్ యువర్ హెయిర్. దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్కాల్ప్ అనమాట. మీరు ఏమైనా కేర్ చేయాలి అదంటే అది స్కాల్ప్ని కేర్ చేస్తే అక్కడే జుట్టు పెరుగుతుంది కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది. సో స్కాల్ప్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ రూట్ స్ట్రాంగ్గా ఉంటే లెంత్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇవన్నమాట నాకు తెలిసిన కొన్ని టిప్స్, నేను ఫాలో అయ్యేవి చాలా ఇయర్స్గా. ప్రొడక్ట్స్ కూడా ఇవే. మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలి అంటే నేను అమెజాన్లో లింక్స్ అన్నీ పెడతాను కింద. మోస్ట్లీ అమెజాన్లో దొరికేస్తాయి, ఏమైనా వెబ్సైట్స్లో దొరుకుతాయి. ఆ ఆయిల్ చేసుకోవడానికి కూడా ఆ వేర్లు అవన్నీ చెప్పాను కదా, అవి కూడా అమెజాన్లో దొరుకుతాయి. ఆ హర్బ్స్ కూడా నేను ఒకవేళ నాకు కనిపిస్తే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు ఈజీగా కొనేసుకోవచ్చు. అండ్ నేను ఎలా నా హెయిర్ని స్టైల్ చేసుకుంటాను ఇది కూడా మీకు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను దానికోసం. అదనమాట ఈరోజు వీడియో. మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినా, ఇంకెవరికైనా హెల్ప్ఫుల్గా అనిపించినా వాళ్ళకి షేర్ చేయండి. అలానే మీరు కూడా మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మీరు ఎలా ఫీల్ అయ్యారో అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. ఫీల్ ఫ్రీ టు టాక్ టు మీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డిఎం చేయండి, అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి. నేను అక్కడ చాలా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను నా లైఫ్ అప్డేట్స్ అన్నీ. సో మీరు అక్కడ కూడా నన్ను చెక్ చేయొచ్చు. కిందనే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఇస్తాను. And feel free to write to me and talk to me in the comment section or through my email ID. Mail me, I will reply to you back. And that's it for today video. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదనమాట ఈరోజు వీడియో. సో మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోనే ఇంకొక మంచి ఎంటర్టైనింగ్ వీడియోతో కలుద్దాము. Until then, bye bye, see you soon.